ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ శనగల పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనెని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు కొబ్బరిని వేసుకుందాం. మనం కొబ్బరి తురుము తీసుకున్నాము. కొబ్బరిలో ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి, అలానే ఎనర్జీ సోర్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాం. క్యారెట్ లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, కెరటోనాయిడ్స్ ఉంటాయి, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన నల్ల శనగల్ని తీసుకుందాం. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలానే డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు శనగల్ని తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలానే తగినంత ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు అటుకులు వేసుకుందాం. అటుకుల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అటుకులు వేసి బాగా కలుపుకున్నాము. శనగల పోహా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ శనగల పోహా రెడీ. శనగల పోహాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన నల్ల శనగలు 1 కప్పు, అటుకులు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/4 కప్పు, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, క్యారెట్ తురుము 1/4 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్. శనగల పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, ఉడికించిన నల్ల శనగలు, పసుపు, తగినంత ఉప్పు, నానబెట్టిన అటుకులు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగల పోహా రెడీ.